తనను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లో నిర్బంధించిన సీఐలు గంగా వెంకటేశ్వరరావు, వంశీధర్, ఎస్ఐ మధుపవన్లకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద హైకోర్టు నోటీసులు ఇచ్చిందని అంబటి రాంబాబు వెల్లడించారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన లీగల్ సెల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై ఎలాంటి కేసులు బనాయించకుండా తనను స్టేషన్ కు తీసుకువెళ్లి కస్టడీలో టార్చర్ పెట్టారని గతంలో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. 7 సంవత్సరాల్లోపు సెక్షన్లో ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలన్న సుప్రీంకోర్టు, హైకోర్టు నిబంధనలను తుంగలో తొక్కి తనను అక్రమంగా నిర్బంధించి స్టేషన్లో టార్చర్ చేశారని వెల్లడించారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 30లోగా వివరణ ఇవ్వాలని వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేను 70 సంవత్సరాలు గల నన్ను లాకప్ లో వేసి 24 గంటలు ఉంచారు. మర్డర్ చేసిన సిఐ నాగరాజును ఎందుకు లాకప్ లో పెట్టలేదని ప్రశ్నించారు. సాయికృష్ణ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, లోపభయిష్టంగా విచారణ జరుగుతుందని చెప్పారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నిన్న హైకోర్టు 3 స్టేషన్లకు, అంటే 2 స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి ఇద్దరికి, ఒక ఎస్ఐకి కోర్టు వారు నోటీసులు ఇచ్చారు కంటెంప్ట్ మీద. దీనికి మీరు సమాధానం చెప్పండి అని నోటీస్ ఇచ్చారు. దాని విషయం మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద దాడి చేసి నా మీద అదే రోజున 2 కేసులు రిజిస్టర్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో, వాటి క్రైమ్ నెంబర్స్ ఏమిటంటే 76/26 అలాగే 75/26, ఈ 2 కూడా రిజిస్టర్ చేసి దాడి జరిగిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 24 గంటల సేపు పోలీసు లాకప్లో పెట్టి తర్వాత నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత కోర్టు వారు రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ కేసుల్లో నన్ను 18 రోజుల పాటు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని పోలీసు వారే ఆ పోలీస్ స్టేషన్లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. అదేమిటంటే ఈ 2 కేసులు కూడా 76 అండ్ 75, ఈ 2 పోలీసు వారు నా మీద రిజిస్టర్ చేశారు అన్యాయంగా. అది వేరే అంశం. పొలిటికల్ ప్రెషర్ వల్ల రిజిస్టర్ చేశారు. ఈ 2 కేసుల్లో వారు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి సెక్షన్లు వేశారు వాళ్ళే. హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ అయితే వారిని అరెస్టు చూపించవలసిన అవసరం లేదు, జస్ట్ నోటీస్ ఇచ్చి పంపించేయాలి, కోర్టుకు పెరవాలి. ఈ 2 కేసులు ఇవే. నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినటువంటి 2 కేసులు కూడా హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏ విధమైన జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నన్ను అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పోలీస్ కస్టడీలో పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ 2 కేసుల్లో నన్ను వంశీధర్ అనే సిఐ, మధు అనే వీళ్ళిద్దరూ కలా నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు, లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చేశారు అంటే పొలిటికల్ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. ఎంపీ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు మీద కక్ష తీర్చుకోవాలి, తీసుకెళ్లి లాకప్లో వేయండి అని ఇల్లీగల్గా నన్ను లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సర్క్యులర్స్ ఇచ్చింది ఆల్ పోలీస్ స్టేషన్స్కి. 7 years బిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా రిజిస్టర్ అయితే వారికి నోటీస్ ఇచ్చి పంపవలసిందే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన ఒత్తిడితో వీళ్ళిద్దరూ నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు పెట్టారండి లాకప్లో పెట్టారు 24 గంటలు. సరే, ఆ తర్వాత నన్ను హింసించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా నేను కోర్టులో వేశాను. అది కూడా త్వరలో వస్తుంది, కొద్దిగా డిలే అవుతాయి. ఇప్పుడు వస్తారు వాళ్ళు. మీ మీద ఒత్తిడి చేశారే ఈ వంశీకృష్ణ, మధుకి వాళ్ళ నోటీసులు వెళ్ళి ఈ కేసులో కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు సిఐలైనా, ఎస్ఐలైనా, ఎస్పీలైనా సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వారి మీద యాక్షన్ ఉంటుందని చెప్పడానికే ఇవాళ నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను. చాలా క్లియర్గా అర్థమైపోతుంది అన్నెసరీగా నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అని.